హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను వెజిటేబుల్ రైస్ చేశానండి. దాని కొరకు కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, బగారా మిక్స్ వేసాను, తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకుంటున్నాను. మనకు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు, నాన్ వెజ్ తినలేకుండా ఉన్న టైంలో నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు కూడా మనం ఇట్లా వెజిటేబుల్ రైస్ చేసుకుంటే 100% నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, నేనైతే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకున్నాను. మనము ఆనియన్ పచ్చిమిర్చి వేయడానికి చాలా టైం పడుతుందండి. అసలు సాఫ్ట్గానే కాదు, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కదా, మనం పెద్దగా ఫ్లేమ్ పెట్టేసి మాడగొట్టి టేస్ట్ అంతా ఖరాబ్ చేయలేం కదా అండి. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కట్ చేసుకున్న కూరగాయలు వేస్తున్నాను. నా దగ్గర వెజిటేబుల్స్ ఏమున్నాయంటే క్యారెట్, ఆలుగడ్డేనండి. బీన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేకుండే. ఇంకా మనకు వెజిటేబుల్ రైస్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఆలుగడ్డ, క్యారెట్ అనమాట. బీన్స్, ఇవి 3 ఉంటే సరిపోతుంది. నేనైతే 2 వేస్ట్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దండి కూరగాయలు అయితే. ఇవి రెండు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది, సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఓకే, చూసారు కదా, దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకుందాము. కూరగాయలకి మనము ఈ టైంలోనే సాల్ట్ వేసుకున్నట్లయితే మంచిగా ముక్కలకు బట్టి టేస్ట్ వస్తుంది, సప్పగా లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, చూసారు కదా, తర్వాత రైస్లో కూడా వేస్తాం కాబట్టి కూరగాయలకు సరిపోయే సాల్ట్ మాత్రమే వేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా 50% అయితే మంచిగా కుక్ అయింది. 40-50% మంచిగా దీన్ని ఏమంటారు, కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ అనేది మస్ట్ అనమాట, వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ వేయకపోతే కొంచెం టేస్ట్ అనేది కంపల్సరీ తగ్గుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన రైస్ పైన ఉండే వాటర్ ఉంటుంది కదండి, రైస్ నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక 1 అవర్ ముందే. అదైతే ఇందులో పోసేద్దాము. ఏంటంటే నేను తాలింపులో బగారాకులు వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఓకే, చూసారు కదా అండి, బగారాకులు లేకపోతే రైస్ వండిన తర్వాత నాకు ఎందుకో బొడబొడగా అనిపిస్తుంది అండి, ఏదో లేదు దీంట్లో అనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ లీవ్స్ వేసినట్లయితే మనకి మంచిగా కొంచెం ఒక కళ అనిపిస్తుంది నాకు నిజంగా. తర్వాత ఈ వాటర్ అయితే పోసేసుకొని దీనిపైన కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. నేను ఇంట్లో చేసుకున్న మసాలా అయిపోయింది అండి, అందుకని నేను మళ్ళీ రెడీమేడ్ మసాలా యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనిపైన కూరగాయల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి రైస్లో కూడా కొంచెం వేసుకోవాలి సాల్ట్ అనేది, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ తక్కువ ఉంటే మనం ఏం వేసినా వేస్టే అండి, సాల్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా. చూసారు కదా, మసాలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాము. వెజిటేబుల్ రైస్ అంటే మనం వేరే కూరలతో తినాల్సిన పని లేదు అండి, అంతా కొంచెం స్పైసీగా ఉండాలి అన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆ వెజిటేబుల్స్లో వేసుకుంటే అది కూరలాగా అనిపిస్తుంది అండి నాకు, అందుకని నేను వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు కొత్తిమీర అనేది నేను ఇప్పుడు వాటర్లో వేస్తాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 4 నిమిషాలు అట్లా వదిలేస్తే ఈ విధంగా మనకి బాయిల్ అవుతుంది వాటర్. ఇలా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్ అండి. వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, బట్ ఏంటంటే కాకరకాయ, సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటివి కాకుండా ఇంకా గట్టిగా ఉండే గడ్డలు లాంటి కూరగాయలు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకొని వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మెయిన్లీ ఏంటంటే బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ ఇట్లా వేసుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎసరైతే. నేనైతే సాల్ట్ ఒకసారి చెక్ చేశాను, పర్ఫెక్ట్గా సెట్ అండి, మంచిగా సరిపోయింది. మూత పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఈ విధంగా
దగ్గర పడుతుందిగా. ఒకసారి బాగా కిందకి మీదకి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే మనకి వెజిటేబుల్ రైస్ అనేది బిర్యానీ కంటే టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే మనకు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంత సింపుల్గా చేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మూత పెట్టేసుకుని అయిపోయింది. నేను ఇంతటితోటి తినేద్దాం అనుకున్నా, అదే టైంలో చికెన్ తీసుకొచ్చిండు అనమాట. చికెన్ని నేను ఏం చేస్తున్నాను, ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్ లేకుండా నేనైతే మొత్తం నెయ్యి వేసి కూర చేస్తున్నాను అనమాట. నేనేంటంటే అండి, వెజిటేబుల్ రైస్ ఓన్లీ అనుకున్నాను, వెజిటేబుల్ రైస్ చేసుకొని తినాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా చికెన్ వచ్చేసరికి మళ్ళీ నేను స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. ఆయిల్ ఒక్క చుక్క కూడా వేసుకోలేదు. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, కొంచెం రిచ్గా ఉంటుంది అని చెప్పేసి నెయ్యి అయితే వేస్ట్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, అందులో జీలకర్ర మెంతులు వేసాను, ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా తర్వాత ఇవి అయితే మంచిగా వేయించుకుందామండి. ఇలా వేగిన తర్వాత మనము చికెన్ వేసుకొని, నేను చికెన్ ముందే ఫస్ట్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులో అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ కలిపి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. ఈ తాలింపు మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాలి అండి. ఇలా వేగిన దాకా వేయించుకొని తర్వాత చికెన్ అయితే వేసేద్దాము. చూసారు, ఎట్లానైనా కొంచెం టైం పడుతుంది. మనం రైస్లో వండేటప్పుడు కూడా చెప్పేశాను కొంచెం టైం పడుతుందని, దీనికి కూడా టైమే పడుతుంది. ఓకే, అట్లా వదిలేద్దాము. ఒక 7-8 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకి అయితే మంచిగా సాఫ్ట్గా వేగుతాయి. ఆనియన్ పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. నెయ్యి వేస్తున్నాం కాబట్టి. ఓకే, ప్యూర్ నెయ్యి అండి, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత ఇక్కడైతే నేను చికెన్ వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. తర్వాత ఈ చికెన్ ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఫైనల్గా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడే వేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఈ వేసి కలుపుకుందాము. ఎక్కువ కలపకూడదండి, నేను అటు ఇటుగా లైట్గా అట్లా టచ్ చేస్తాను అంతే. కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది. చూసారు కదా అండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, నేను టమాటో వేయాలి అనుకున్నాను బట్ వేయలేదు అండి, వద్దనిపించింది. తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అనమాట. కొంచెం వాటర్ వేసాను, క్లిప్ మిస్ అయిపోయింది. ఓకే, చూసారు కదా అండి, ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. నెయ్యి అంతా పైకి వచ్చింది కదా. తర్వాత మనకి చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా బాగుంది అండి. వేడివేడిగా వెజిటేబుల్ రైస్ వేసుకొని చికెన్తో సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయడమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, కొంచెం సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వెజిటేబుల్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఉట్టి వెజిటేబుల్ రైస్ తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు తినలేని టైంలో ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.